నీకు చెప్పలేం, అలా అని నీ చేత పని చేయించలేం. అమ్మా, నీకు పొగ పడ్డం లేదు. ఇప్పుడు చూడ్డానికి బానే ఉన్నావు, కానీ పొయ్యి దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దగ్గొస్తుంది. పండగ రోజు కూడా అదంతా అవసరమా? అవునత్తయ్యా, నిన్న చూశారుగా, మీరు చలాకీగా లేకుంటే భోగి పండగ రోజు ఇల్లంతా బోసిపోయింది. కనీసం సంక్రాంతికైనా మీరు నవ్వుతూ హాయిగా గడపండి, మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నాకు అమ్మ చేతి వంట తినాలనుంది. చాలా రోజులైంది కదా అమ్మ వంట తిని. వాళ్ళు వంట చేస్తూ ఉంటే మనం ఆడుకుందాం. చిన్నపిల్లైనా చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తుంది నా మనవరాలు. సరే అమ్ము, నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. ఇప్పుడు మన పోటీలో నెక్స్ట్ రౌండ్ ఈ కుర్చీలాట. తెలుసుగా, ఇందులో చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్లే విన్ అవుతారు. ఎవరో ఒకరే గెలిచే ఆటలో జంటలుగా ఎలా గెలుస్తామండి? అదే ఈ గేమ్ స్పెషాలిటీ. భార్య ఓడిపోతే భర్త కూడా ఓడిపోయినట్టే. ఇక నుండి నా ఫోకస్ మీరే. నేను గెలవడం ముఖ్యం కాదు, మీరు ఓడిపోవడమే ముఖ్యం. మిమ్మల్ని గెలవకుండా చేయడమే నా లక్ష్యం. మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? మ్యూజిక్. సూపర్ సూపర్, అసలు ఇది మేము ఎక్స్పెక్టే చేయలేదు. ఇది అసలు ఊహించని సంఘటన. ఎవరో ఒక జంట గాని ఒక్కరుగా గాని గెలుస్తారనుకున్న సమయంలో అభి చేసిన పని చాలా బాగా నచ్చింది. తను గెలవడమే కాకుండా తన భర్తని కూడా గెలిపించింది. క్లాప్స్. మీరిద్దరూ ఒకటే అని సింబాలిక్ గా ప్రూవ్ చేశావమ్మా. మీ ఇంటెలిజెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని, అనుబంధాన్ని తెలియచేయటానికి చాలా రకాల సాధనాలుంటాయి, చాలా రకాల అవకాశాలు ఉంటాయి. అవకాశానికి తగ్గట్టు అభి అండ్ రాహుల్ చక్కగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను మనకి చూపించారు. ఈ రౌండ్లో కూడా వీళ్ల జంటే విజయం సాధించింది. వీళ్ళిలాగే రెచ్చిపోయి ఆడుతుంటే, ప్రతి గేమ్లో గెలుచుకుంటూ పోతూ ఉంటే చివరికి ఫైనల్స్ లో కూడా గెలిచేస్తారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చేసి వీళ్ళని ఆపాలి. వెంటనే బయలుదేరండి. అలాగే మేడం. తాతయ్య, ఉమ్, ఏంటమ్మా? నాతో ఎవరు ఆడుకోవట్లేదు తాతయ్య. రాహుల్ బాబాయ్, అభి పిన్ని ఉండుంటే వాళ్ళతో ఆడుకునేదాన్ని. ఇక్కడ చూస్తే మీరే చూడండి, అందరూ డల్ అయిపోతున్నారు. మీరైనా నాతో రండి తాతయ్య ఆడుకోవడానికి. నిజమే, పండగ పూట కూడా ఏదో పోగొట్టుకున్నట్టున్నారు అందరూ. అమూల్యతో కలిసి కాస్త హుషారు నింపాలి. తాతయ్య రండి ఆడుకుందాం. సరే అమ్ము, ఆడుకుందాంలే. కానీ ఏం ఆట ఆడుకుందాం? ఈ రోజు సంక్రాంతి కదా తాతయ్య, ఈ రోజు స్పెషాలిటీ ఏంటో మీరే చెప్పండి, అదే ఆడుకుందాం. అయితే మనం గాలిపటాలు ఎగరేద్దాం. హే సూపర్ తాతయ్య, గాలిపటాలే ఎగరేద్దాం. మరి గాలిపటాలు తెచ్చుకోవాలి కదా తాతయ్య. ఆ, మనమే తయారు చేసుకుందాంలే. నేనున్నాను కదా. ఆ? ఆ, దా. ఈ రోజు పండగ గుర్తుందా? ఈ రోజంతా ఇలా డల్గానే గడిపేస్తావా? రా, గాలిపటం ఎగరేద్దాం. మనం గాలిపటాలు ఎగిరేయడం ఏంటండి? మనం ఏమన్నా చిన్నపిల్లలం అనుకుంటున్నారా? పతంగులు ఎగరేయడానికి కూడా వయసుతో సంబంధం ఉంటుందా? ఆలోచన ఉండాలంతే, ఆనందంగా ఎగరేయొచ్చు. మీరింకా చిన్నపిల్లాళ్ళ గంతులేస్తారు, పతంగులేస్తారు. నన్ను మాత్రం ఈ ఆటల్లోకి లాక్కండి. నీకెన్నిసార్లు చెప్పాలి వేదా? నువ్వు నాకెప్పుడు మన పెళ్ళైన అప్పటి వేదాలాగే అనిపిస్తావు. వయసులో ఉన్నవాళ్లే సరదాగా ఉండాలనుకుంటే చూడు, మరి రాజీవ్ శ్రీకర్ల వాళ్ళ జంటలు వయసులోనే ఉన్నారు కదా, కాని వాళ్ళు ముసలివాళ్లలా ఆ మూలన కూర్చోలేక వచ్చారు. ఏంటి నాన్న అలా అంటావు? మేం కూడా పతంగులు వేస్తాం. అవును మావయ్య, మాకు కూడా వచ్చు. కావాలంటే రండి, పోటీ పడదాం. చూడు, వాళ్ళకిప్పుడు మెలకు వచ్చినట్టుంది. మనం కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోమని వాళ్ళకి చెప్పాలి. వాళ్లతో పోటీపడి మనం కూడా పతంగ ఎగరేసి వాళ్ళ పతంగని కట్ చేయాల్సిందే. ఇచ్చోడు, చూసావా ఎంత క్యూట్ గా ఉన్నామో? మన కోసం అమూల్య కష్టపడి చేసింది. దానికోసమైనా మనం రై రై అని పతంగులు ఎగరేయాలి. ఓకేనా? పద పట్టుకో. రేయ్ రాజీవ్ శ్రీకర్, మీరు కూడా మీ భార్యలతో కలిసి పతంగ ఎగరేయండి. ఎవరు గెలుస్తారో మనం పోటీ పడి తేల్చుకుందాం. సరే.